మంది జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మా దగ్గరికి రాజీకి వచ్చింది, మమ్మల్ని ఒప్పిస్తానికి, మమ్మల్ని బెదిరిస్తానికి, మా ఇంట్లో వాళ్ళని బెదిరిస్తానికి, ఆడపిల్లలను బెదిరిస్తానికి వచ్చింది జనసేన నాయకుడు, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంబిశెట్టి వాసు. మేము భయపడే వాళ్ళం కాదు. ఏ పోలీసు కూడా చట్టాన్ని తమ చేతిలోకి తీసుకొని మనిషిని తీసుకొచ్చి చిత్రహింసలు గురి చేసి, హత్య చేసి, నిర్దాక్షిణ్యంగా తీసుకెళ్లి దహనం చేసి, వాళ్ళ ఇష్టానుసారంగా అతిథులు కూడా ఇవ్వకుండా బేరసారాలకి దిగుతూ రాజకీయాలకి, రౌడీజాలకి పాల్పడుతూ మా ఓటు రౌడీ అంటున్నారు, మా ఓటు మీద కేసులు ఉన్నాయంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు మనందరికీ ఏం చెప్పారు? రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరగమన్నా ప్రశ్నించమని చెప్పారు కదా. తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు మీరు ఏం ప్రశ్నించారు? ఎంతకు బేరం కుదుర్చుకున్నారు? ఏ కారులో నాగరాజు గారిని ఎక్కించుకొని తిరిగారు? ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళారు? మాకు జరిగిన న్యాయం ఏంటి? ఆడబిడ్డ ఏడుస్తుంది, సమాధానం చెప్పండి. ఇప్పుడు కూడా సమాధానం చెప్పకుండా కులాలకి, మతాలకి రంగు పులుగుతున్నారు కదా. ఇతని మీద 4 కేసులు ఉన్న మాట వాస్తవం, కొన్ని కేసుల్లో నిందితుడుగా ఉన్న మాట వాస్తవం. అయినంత మాత్రాన తీసుకొచ్చి కాల్చి పూడి చేసే హక్కు పోలీసులకు ఎవరిచ్చారు? ఇంతకన్నా అన్యాయం ఏదన్నా ఉందా ఈ రాష్ట్రంలో? అడిగేవాళ్ళు లేకపోతే చెప్పేవాడు చెప్పడంటారు. ఇదేనా పోలీసు వ్యవస్థ జరుగుతున్న తీరు? ఇది ఈ బయట ఎందుకు వినిపించాల్సి వచ్చిందంటే సార్, ఇంకా లాకప్ డెత్ అయిందా మన, ఎందుకంటే మనం ధృవీకరించలే వాళ్ళు చేస్తున్న మాటలు కాబట్టి. అయితే ఇందులో ఈయన అన్న మాటలనే మనం పరిగణలో తీసుకుంటే ఓకే, కేసులు ఉన్న మాట వాస్తవమే. అయితే తీసుకెళ్లి చంపేస్తారా? లాకప్ డెత్, పాప తల్లి ఆవేదన, కనీసం అస్థికులైన ఇవ్వండి, లేదంటే కనీసం ఆ బూడిదైనా ఇవ్వండి అనేది. సిఏ నాగరాజ్ అనే వ్యక్తిని అయితే సస్పెండ్ చేశారు. అయితే అంతటితో అయిపోయినట్టేనా? ఇందులో